భయపడతా ఉన్నారు మీరు. ఏమి కాదు, మీరు నన్ను నమ్ముకున్నారు కదా, మీరు భయపడద్దు, అలా ఉండండి, అలా నిలబడండి. అలా నిలబడి చూస్తా ఉన్నారు. ఫరో సైన్యాన్ని దేవుడు ఏం చేశాడంటే సముద్రంలో నాశనం చేశాడు. 30వ వచనానికి వచ్చే సమయానికి ఐగుప్తీయులందరూ కూడా సముద్ర తీరాన చనిపోయి కనపడ్డారు. దేవుని స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. యుద్ధం చేసాడా చేయలేదా దేవుడు? మీరే చెప్పండి. ఇశ్రాయేలీయుల పక్షాన నిలబడి దేవుడు యుద్ధం చేసాడా చేయలేదా? అరే యుద్ధం చేయకపోతే ఐగుప్తీయులు ఎలా చనిపోయారు? యుద్ధం చేయకపోతే ఐగుప్తీయుల శవాలు సముద్రంలో ఎలా కనిపించాయి? ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనందరం కూడా. ఆయన చేతిలో బలమైన ఖడ్గం ఉంది. ఆ ఖడ్గము అలా పెట్టుకొని అలా ఉండే దేవుడు కాదు ఆయన. అక్కడక్కడ మనం ఖడ్గాలు చూస్తుంటాం, భయపడతా ఉంటాం.